ఎస్ఎల్బీసీ టన్నెల్కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టన్నెల్లోకి వెళ్లి పరిశీలించారు. 9 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ఇప్పటివరకు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ను వివరించారు అధికారులు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు చనిపోయిన కార్మికుల్లో 4 డెడ్ బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పనుల్లో వేగం పెంచాలని రెస్క్యూ టీంలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టన్నెల్లోకి వెళ్లి పరిశీలించారు. 9 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ఇక ఇప్పటివరకు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ను వివరించారు అధికారులు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు చనిపోయిన కార్మికుల్లో 4 డెడ్ బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పనుల్లో వేగం పెంచాలని రెస్క్యూ టీంలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, సింగరేణి టీంలతో రెస్క్యూ జరుగుతోంది. ప్రమాదం జరగగానే ర్యాట్ హోల్ మైనర్స్ ను స్పెషల్ గా పిలిపించారు అధికారులు. 9 రోజులుగా రెస్క్యూను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు. జీపీ రాడార్తో 8 మంది కార్మికులను గుర్తించింది రెస్క్యూ టీం. ఒక ఏరియాలో 4, టీబీఎం ముందు మరో 4 ఉన్నట్లు కనుగొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టన్నెల్లోకి వెళ్లి పరిశీలించారు. 9 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ఇప్పటివరకు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ను వివరించారు అధికారులు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు చనిపోయిన కార్మికుల్లో 4 డెడ్ బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పనుల్లో వేగం పెంచాలని రెస్క్యూ టీములకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, సింగరేణి టీంలతో రెస్క్యూ జరుగుతోంది. ప్రమాదం జరగగానే ర్యాట్ హోల్ మైనర్స్ ను స్పెషల్ గా పిలిపించారు అధికారులు. 9 రోజులుగా రెస్క్యూను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు. జీపీ రాడార్తో 8 మంది కార్మికులను గుర్తించింది రెస్క్యూ టీం. ఒక ఏరియాలో 4, టీబీఎం ముందు మరో 4 ఉన్నట్లు కనుగొన్నారు అధికారులు. ఎస్ఎల్బీసీ టన్నెల్కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టన్నెల్లోకి వెళ్లి పరిశీలించారు. 9 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ఇప్పటివరకు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ను వివరించారు అధికారులు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు చనిపోయిన కార్మికుల్లో 4 డెడ్ బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పనుల్లో వేగం పెంచాలని రెస్క్యూ టీములకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, సింగరేణి టీంలతో రెస్క్యూ జరుగుతోంది. ప్రమాదం జరగగానే ర్యాట్ హోల్ మైనర్స్ ను స్పెషల్ గా పిలిపించారు అధికారులు. 9 రోజులుగా రెస్క్యూను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు. జీపీ రాడార్తో 8 మంది కార్మికులను గుర్తించింది రెస్క్యూ టీం. ఒక ఏరియాలో 4, టీబీఎం ముందు మరో 4 ఉన్నట్లు కనుగొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. 9 రోజులుగా చేస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ను వివరిస్తున్నారు అధికారులు. ఇవాళ రాత్రి, రేపు ఉదయం వరకు చనిపోయిన కార్మికుల్లో 4 డెడ్ బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పినట్టు సమాచారం. ఇక మిగతా 4 కోసం కూడా గాలిస్తున్నట్టు వివరించినట్టు తెలుస్తోంది. అయితే పనుల్లో వేగం పెంచాలని ఎన్డీఆర్ఎఫ్ టీంకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, సింగరేణి టీంలతో రెస్క్యూ జరుగుతుంది. ప్రమాదం జరగగానే ర్యాట్ హోల్ మైనర్స్ ను స్పెషల్ గా పిలిపించారు అధికారులు. 9 రోజులుగా రెస్క్యూను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు. జీపీ రాడార్తో 8 మంది కార్మికులను గుర్తించింది రెస్క్యూ టీం. ఒక ఏరియాలో 4, టీబీఎం ముందు మరో 4 ఉన్నట్లు కనుగొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో నీటి ఊట వస్తుంది. దీంతో భారీగా బురద పెరుగుతోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే ఎన్జీఆర్ఐ, జీపీఆర్ఎస్ తో కార్మికుల ఆనవాళ్లు గుర్తించిన సిబ్బంది వారి డెడ్ బాడీలను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు టన్నెల్లోకి వస్తున్న నోటి జాడను కనుగొనేందుకు జీఎస్ఐ బృందాలు నల్లమల్ల అటవీ ప్రాంతంలోని తెల్లాపూర్, మల్లెల తీర్థం పరిసర ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నాయి. 4 డెడ్ బాడీలను గుర్తించిన ప్రాంతంలో 8 మీటర్ల వరకు మట్టి, రాళ్లు తొలగించారు. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. సహాయక చర్యల్లో 12 టీములు, 600 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు.
ఇక సొరంగంలో 8 మంది ఎక్కడున్నారో జీబీఆర్ మిషన్ తో గుర్తించినా వారిని బయటకు తీసుకువచ్చేందుకు మాత్రం రెస్క్యూ టీమ్స్ చాలా కష్టపడుతున్నాయి. టన్నెల్లో పరిస్థితులు సిబ్బందికి ప్రతికూలంగా మారాయి. ప్రమాదం జరిగిన సొరంగ మార్గం 14 కిలోమీటర్లు ఉంటుంది. అయితే 14 కిలోమీటర్ వద్దే పైనుంచి మట్టి, నీరు, బురద ఒక్కసారిగా ముంచెత్తి సెగ్మెంట్లు కుప్పకూలింది. ఇక ఈ ప్రమాదంలో 2 ఇంజనీర్లు, 2 టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్లు, 4 కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు. ప్రమాదం దాటికి టన్నెల్ బోరింగ్ మిషన్ 2 ముక్కలుగా విడిపోయింది. వెనుక భాగం 1/2 కిలోమీటర్ వరకు కొట్టుకురాగా ముందు భాగం పూడికలో కూరుకుపోయింది. ఈ రెండింటి మధ్య 3 నుంచి 5 మీటర్ల వరకు బురద పేరుకుపోయింది. ఇక టన్నెల్ ముందు భాగంలో సొరంగం మొత్తాన్ని మూసివేస్తూ 10 నుంచి 15 మీటర్ల వరకు మట్టి నిండిపోయింది. 2 టన్నెల్ భాగాల మధ్యలో 4, టన్నెల్ ముందు భాగం కింద సుమారు 15 నుంచి 20 అడుగుల లోతులో మరో 4 చిక్కుకొని ఉన్నారని రాడార్ సర్వే గుర్తించింది. అలాగే జీపీ రాడార్ గుర్తించిన 4 ప్రాంతాల్లో ఏకకాలంలో తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వుతున్న కొద్దీ ఊట నీరు వచ్చి చేరుతూ ఉండటంతో తవ్విన గుంతలు తిరిగి మూసుకుపోతున్నాయి. నిరంతరాయంగా ప్రవహిస్తున్న నీళ్లు అడ్డంకిగా మారుతోంది. సుమారు 3 నుంచి 5 మీటర్ల వరకు తవ్వితే తప్ప సొరంగంలో చిక్కుకున్న వారి జాడ తెలియదనే అభిప్రాయం ఉంది. ముందు 2 టీబీఎం మిషన్ భాగాల మధ్య చిక్కుకున్న 4 బయటకు తీయాలన్న లక్ష్యంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టీబీఎం ముందు భాగం కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. అలాగే సొరంగంలో చిక్కుకున్న వాళ్లను బయటికి తీయాలంటే ముందుగా 1000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించి దాన్ని బయటికి తరలించాలి. టన్నెల్ చివరన ఉన్న మట్టిని తొలగించి బయటికి తరలించాలంటే లోకల్ ట్రైన్ అక్కడి వరకు చేరుకోలేని సిచ్యువేషన్. ఇక మధ్యలో కొట్టుకు వచ్చిన టీబీఎం భాగాలు అడ్డుగా ఉన్నాయి. సుమారు 200 మీటర్ల వరకు మట్టిని మోసుకొచ్చి వ్యాగన్లలో నింపడం శ్రమతో కూడుకున్న పని. సులువుగా మట్టి, రాతి శిథిలాలను తరలించాలంటే కన్వేయర్ బెల్ట్ పనిచేయాలి. అది పనిచేస్తే చివరి భాగం నుంచి సైతం శిథిలాన్ని నేరుగా బయటికి పంపవచ్చు. తొలగించిన శిథిలాల కింద చిక్కుకున్న వారి జాడను కనిపెట్టవచ్చు. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్ ని పునరుద్ధరించే పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక రెస్క్యూ టీమ్స్ నేరుగా స్పాటుకు చేరుకోవాలంటే సొరంగం మధ్యలో అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ భాగాలను బయటకు తీసుకెళ్లాలి. దీనికోసం టీబీఎం భాగాలను ఎక్కడికక్కడ ముక్కలు చేస్తున్నారు. గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు, అల్టా థర్మల్ కట్టర్లతో కటింగ్ చేస్తున్నారు. సుమారు 120 మీటర్ల పొడవుండి టన్నుల కొద్దీ బరువుండే మిషన్ భాగాలను బయటకు తరలించడం కూడా సహాయక సిబ్బందికి సవాలుగా మారింది. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. మొత్తం 18 ఏజెన్సీలు, 54 మంది అధికారులు, 703 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. షిఫ్ట్కు 120 మంది చొప్పున సొరంగం లోపలికి వెళ్లి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంతమంది పనిచేస్తున్నా ఇప్పటికీ ఒక్కరి ఆచూకు కూడా దొరకకపోవడం ఆందోళన కలిగిస్తుంది. तो कुछ I will write everything down, sir. I will share and I will take. We will sit together as organizations also, and we'll take everyone's points in, and we'll give a comprehensive document. We'll sit with JB. They have their own designers also. So we'll make a comprehensive document and we'll give it to you, sir, so that the way ahead is defined. That is understood. Okay. In 2 minutes, I'll make you. Please. Sir, what had happened, sir? हमारा ये 22nd Feb को जब कोलैप्स हुआ, सर, तो कोलैप्स होने में सिर्फ फर्स्ट 20 मिनट्स में सिर्फ पानी और सिल्ट आया, सर. अपेरेंटली जो अपने लोगों से बात करिए सर, जब वो पानी और सिल्ट आया था यहाँ पे नीचे सेगमेंट सिलेक्ट हो रही थी, वहाँ पे 4 लोग थे, या हो सकता है बाकी 4 भी थे, हो सकता है 8 पीपल सर, बिकॉज पीछे से वो पंप्स उठाने के लिए उन्होंने लोगों को बुलाया था, पंप्स निकाल के वो सेगमेंट डिरेक्ट करना चाहते थे. उस टाइम पे जब वो जो पानी और सिल्ट फर्स्ट इवेंट जो लोग बोल रहे हैं सर आया, वो पेस्ट की तरह होगा. अगर वो उसमें फंसे हैं सर, तो एक पेस्ट के अंदर फंस गए, वो भाग ही नहीं पाए. एंड उसके ऑब्वियसली 10 मिनट बाद क्या हुआ सर, बिकॉज हमने यहाँ पे बहुत ग्राउंडिंग किया हुआ था, तो पानी का प्रेशर बहुत ज़्यादा बिल्टअप था, क्योंकि हमने सारा पानी रोका हुआ था. उसने यहाँ पे उस फॉल्ट को जो एक्चुअली ऑलरेडी फॉल्ट है, हमने मैप करी, उस फॉल्ट को खोला और उसका जो ब्रोकन मटेरियल होता है सर, एक मटेरियल वो पूरा भर के नीचे आया और एक पॉइंट पे आके वो रुक गया. अब वो स्टेबल है क्योंकि एक फॉल्ट में जल्दी क्या होता है सर, एक वॉइड बन जाता है रॉक के बीच में एज पर जब वो डिसलोकेशन हुआ होता है टेक्टोनिकली पहले से, तो वो भर के, बट वो यहाँ से 8 मीटर्स हाइट का है सर, एंड वो अप टू 11 किलोमीटर्स आ गया. जब 11 किलोमीटर्स पॉइंट पे पानी भरा हुआ था सर, यहाँ पे फ्लश भी था,
तो 8 मीटर्स हाइट तक भरा सर और 11 किलोमीटर So almost 2 kilometer, more than 2.5 kilometers. ये 2.5 किलोमीटर है सर, और हर जगह पे 60 मीटर 70 मीटर्स का इवेंट होता है। दिस इज 2.5 किलोमीटर इवेंट। अगर हम इनिशियल पार्ट को छोड़ देते हैं फिर भी 2 किलोमीटर्स का इवेंट है सर, जो कि दिस इज वेरी रेयर, इतना नहीं होता है सर वाटरलेस में। तो प्रॉब्लम वो लोग अप्रिशिएट नहीं कर पा रहे हैं लोग। दूसरा क्या प्रॉब्लम था सर, जब मैं भी फर्स्ट डे आया था विच वॉज ऑन 26 मार्च में, यहाँ तक भी हमको पैदल ही जाना पड़ रहा था, हमारी लोकोमोटिव भी नहीं जा पा रही थी, तब भी 2-2.5 फीट पानी था। 2.5 फीट वाटर। हमारे जो पंप्स रोज चलते हैं सर, वो पंपिंग स्टेशन भी ऑब्वियसली सर फर्स्ट 48 आवर्स में पीपल आर ऑल्सो स्केर्ड, तो वो पंप्स भी हम प्रॉपर नहीं चला पा रहे थे और इतना सारा पानी एक्स्ट्रा आ गया। तो इस सिचुएशन को ही कंटेन करने में भी टुक अबाउट 5-6 डेज, सो दैट हम एटलीस्ट एड्रेस कर सके इसको और अप्रिशिएट कर सके अब आगे करना क्या है। इस 3-4 दिन के बाद सर हमने अप्रिशिएट किया कि यहाँ पे जो टनल बोरिंग मशीन थी, इसका ऊपर का पार्ट टूट के, ये वाले जो पार्ट है सर ये सिर्फ पड़े हैं ऊपर, ये वेल्डेड है छोटे से, ये सारे उड़ के पीछे आ गए थे। तो लोगों को लगा पूरी टनल बोरिंग मशीन 150 मीटर पीछे आई है, पर नहीं था, ये पार्ट्स यहाँ तक आ गए थे 13.3 पे। फिर हमने एनालाइज किया, जब मैं आगे गया तो मैंने देखा मेरे को ग्राउंड, एक वो ग्राउंड सम्प होता है, वो सम्प की प्लेटफॉर्म दिख रही थी। मेरे साथ एक इंजीनियर गया सर, जेपी का फर्स्ट टाइम, ये ऑल्सो हमने कंफर्म किया था, संजय इज देयर पीछे सर, संजय और हमने कहा कि वो है। तो देन वी रियलाइज की टनल बोरिंग मशीन तो 13.450 पे है, 13.300 को उसका एक ये जो ऊपर वाला पार्ट है वो टूट के इधर आ गया। अब ये पूरे एरिया में भी सिर्फ 3 to 4 मीटर्स बाकी है, पर इसको हम एड्रेस मैनुअली कर नहीं पा रहे थे, बिकॉज ये जो पार्ट अटका हुआ है, हम एक्सकेवेटर लेने जा रहे थे और उसमें पानी था। इनफैक्ट अगर हम थोड़ा भी 1 मीटर भी लेफ्ट हो रहे थे तो यहाँ तक स्लश के अंदर जा रहे थे। तो एनडीआरएफ ने एक रोप बांधा सर, उस रोप से चले, आर्मी ने थोड़ी सी डी वाटरिंग करी, बाद में हमको एक हमने स्टडी करी जहाँ पे हमको पता चला इस जोन के अंदर मे बी 4 रिमेन्स आते हैं सर। जब हमने किया इसमें से 2 हमने खोद के देखे, पर कितना हाइट भरा हुआ है ग्राउंड से, अभी कितना समझ सकता है? 5 मीटर्स, 5 मीटर्स, ऑलमोस्ट 5 मीटर्स, ऑलमोस्ट 50%। तो हमको लगा 2-2.5 मीटर का इंडिकेशन था, हमने किया सर, उसमें 2 में पाइप्स मिला है तो वो नेगेट कर दिया, क्योंकि सर सिर्फ जीपीआर से आपको बताएंगे स्मॉल सिग्नेचर्स का चांस है, जब तक टेक्नोलॉजी यूज नहीं करेंगे सर वो कंफर्मेशन नहीं होता है, बट स्टिल वी हैव टू वर्क ऑन अ हंच। अब हमने यहाँ पे ये शुरू कर दिया सर, इधर तक हम आके इस पार्ट को काट रहे हैं, 3 दिन से काट रहे हैं सर, आज भी कटेगा, कल तक कट जाएगा, तो हम एक्सकेवेटर डाल देंगे तो इस मक को हम जल्दी निकाल पाएंगे। प्लस हम क्या करेंगे सर, बिकॉज अब ये फेस खुल जाएगा एंड सेफ्टी हो गई है, पानी कम हो गया है, वो स्लश थोड़ा सॉलिडिफाई हो गया, अब हम इसको मैनुअली भी निकालना शुरू करेंगे। हमने ऑलरेडी 2-2.5 मीटर की पिट्स तो खोद ही लिए सर, अब हम पिट्स को कनेक्ट करके मैनुअली भी थोड़ा मटेरियल निकाल के अपना सर्च ऑपरेशन को कंटिन्यू करेंगे। हमारा तो फेज 1 वॉज डी वाटरिंग हमने कर दिया सर, फेज 2 हमारा ये फेज है टीबीएम की टेल पे पहुंचना, उसके बाद कॉम्प्लेक्स हो जाएगा, बिकॉज ये टीबीएम का नीचे वाला पोर्शन पूरा जैसे आपने बताया यहाँ फंसा हुआ है, इसके हमको ऐसा लग रहा है वो राइट में पुश हुआ है, इसके लेफ्ट साइड में हम वाटर जेट से इसको साफ करते हैं और लेफ्ट साइड में मैनुअली करते करते हमको आगे तक जाना पड़ेगा सर। देयर इज अ पॉसिबिलिटी, मतलब पेसिमिस्टिक पॉसिबिलिटी है, पर पॉसिबिलिटी कि लोग यहीं पे हैं, बट सर इसको अप्रोच करने का तरीका यही है कि पीछे से आगे जाए, बिकॉज हमारे अपने लोग सेफ रहना भी जरूरी है। एंड इसका जो लास्ट 20 मीटर्स है सर, लास्ट 20 मीटर्स जो है सर यहाँ पे, वो लास्ट 20 मीटर्स में ही सिर्फ सेगमेंट्स मूव हो रखे हैं, उसके पीछे सेगमेंट्स तो साइड से अलावा इसके ऊपर से ऐसा जा सकते हैं ना, जो भरा हुआ है, फ्लश है सर, ड्राई नहीं हुआ, वो थोड़ा ड्राई हुआ है सर। हम पहले यहाँ तक जाएंगे सर, अभी हम मैनुअली हमने प्लान किया है सर, मेटल का कुछ शीट डाल के इसके ऊपर जैसा जैसा है तो उसमें कोलैप्स होने का चांस है, मतलब वो रोप बांध के ट्राई तो वही करेंगे। बिफोर 30 मीटर वी कैन गो सर, जस्ट टू शो यू ये पानी की हालत कैसे है, और आज कितना पानी हमने डिवाटर किया। ये वो पार्ट था जो पार्ट अटका हुआ था सर, उस पार्ट को काट के यहाँ तक लगेगा, एक्चुअली 12 मीटर तक प्रोजेक्टेड था, ये ऑलमोस्ट अभी सिर्फ 2-3 मीटर चला गया। इसके अंदर जो बड़े पार्ट्स है ये कैसेट थी सर, इसके अंदर 100 मीटर वेंटिलेशन टक था, ये भी टेढ़ा हो रखा था, इसको काट के इसको निकालना जरूरी था, बिकॉज हम इसको वेल्ड करते अगर इसमें आग लगती तो पूरे टक में आग लगता। दिस टू 1 डे, क्योंकि वो कैसेट लॉक हो रखी थी सर, तो उस कैसेट को खोला, रॉबिन्स के इंजीनियर्स भी रहे सर, जेपी के इंजीनियर्स रहे, सारे वेल्डर्स फ्रॉम जो रेलवे के वेल्डर्स, आर्मी के वेल्डर्स, सबने मिलकर सर ये काम किया, फिर इसको निकाला, अब इसको काट के हम काफी अंदर तक ले आए सर। इस प्लेटफॉर्म को अभी काट रहे हैं, इस प्लेटफॉर्म को काटने के बाद हम एक्सकेवेटर ले जा सकते हैं, और अब क्योंकि हमको लगता है कि थोड़ा ड्राई हो गया है सर, अब हम मैन पावर से भी काम करेंगे, 4 मिनट में तो हमने काम किया ही है, तो इसको करके हम यहाँ तक जाएंगे,
आपने जो बोला कि क्या हम और आगे जा पाएंगे, वी विल टेक अ कॉल। अगर हमको लगता है कि ईवीएम की वजह से वो भी कॉम्पैक्ट हो गया, तो यहाँ पे बड़ा मटीरियल है, मोटा मटीरियल है, तो उसके अंदर वैसे ही नीचे जाने के चांसेस कम है। इट शुड बी सेफ है, ऊपर की सेगमेंट्स भी सेफ है, बट वी विल टेक अ कॉल सर, एक बार देखिए, बिकॉज हम ये नहीं चाहते सर यहाँ पे काम करते हुए कोई भी इससे मैनुअल हो, एंड जो कि इन माई एनालिसिस इट इज इम्पॉसिबल। अगर छोटा मोटा भी पानी या वो आने से कोई और ड्राउन नहीं होगा, बिकॉज ऊपर अभी हेड पे सिर्फ 2 मीटर जगह अवेलेबल, सो इट शुड हैपन कि 2 मीटर भी पानी आ गया, थोड़ा भी कहीं से ट्रिकल पानी आ गया तो कोई किसी को, तो इस इधर ऑनवर्ड्स थोड़ी प्रोग्रेस स्लो होगी। वाटर जेट से करेंगे सर, मोर देन एनीथिंग तो हमको एनालाइज करना पड़ेगा सर कि हमारा अगर वाटर जेट अच्छा काम कर रहा है नहीं तो फिर आपको ब्रेकआउट फेज, ये तो पूरा मैनुअल ऑपरेशन है। ये जो हमारा फेज 2 है सर, ये हम एस्टिमेटर से हम कॉन्फिडेंट है, हम जल्दी करें सर। आपको करेक्ट बताना तो चाहिए, इसमें 3 दिन आप- लगेंगे, आपको करेक्ट पिक्चर होना चाहिए, इसमें 2 से 3 दिन लगेंगे, इसमें टाइम 7 to 8 डेज भी लग सकता है, ज़्यादा भी लग सकता है, पिक्चर करेक्ट होना चाहिए, एफर्ट रहेगा, बिकॉज गलत माइंड में मतलब पूरा मिलाए तो 10 दिन तो मतलब इजीली आगे सर तक। वी विल बी एबल टू पुश टिल हियर, इसके बाद इस एंगल्स में घुस जाएगी, उसके बाद वी हैव टू सी दिस इज स्टेबल। जब सर ने पहले तुम सर ने बोला था कि नेवी को लेके आओ, तो हमारे दिमाग में कहता है पूरे में पानी भराओ, तो हम टाइगर से निकाल लेंगे, वो नहीं कर पाए, तो सारा ऑप्शन कर रहे हैं। जब सेकंड यहाँ पे पहुंचेंगे उसके बाद ही पता चलेगा, इफ यू कैन वॉक, सीट डाल के वॉक डाल के तो पक्का चलेंगे, विल ट्राई टू रीच दिस। बट इसके बाद जहाँ तक आप जेसीबी जो मशीन चला के ये यहाँ- मड नहीं निकाले तब तक आपको सिस्टम कंट्रोल नहीं आएगा। आप हम इसको ऊपर एनालाइज करना चाहते हैं। गाड़ी ले जाके या कुछ ना कुछ इसके ऊपर जो कन्वेयर बेल्ट इज वन एंगल, ये ट्रेन का पट्टे है ना, उसके ऊपर अगर डाल के वो आने का ले जाने का कुछ मशीन ऐसा कुछ सिस्टम, ट्रेन पे भी डाल रहे हैं, कन्वेयर भी हमारा लोग जाने के जगह में वो बेस्ट टू ट्रैवल करवाने के लिए कुछ ना कुछ सिस्टम बनाए, तो पूरा निकाल के इसमें डाल के ये मशीन से अगर ऑलरेडी कर रहे हैं सर। हम क्या करते हैं, पहले लोग भेज के फिर एक शिफ्ट भेजते हैं जिसके अंदर प्लेटफॉर्म के ऊपर बॉक्सेस रख के डीमार्क कर रहे हैं, हाँ बट हमारा जब कन्वेयर फंक्शन हो जाएगा सर, कन्वेयर विल बी मच फास्टर। तो कितना टाइम लगेगा कन्वेयर फंक्शनल होने के लिए? कन्वेयर सर फाउंडेशन वर्क आज शुरू हो गया है सर, बट आई पंकज, थिंक सर कन्वेयर का हमारा कल शाम तक सब मैनुअली स्टार्ट करेंगे। సార్ సింగరేణి నుంచి కూడా ఇంకొక కన్వేయర్ ఎక్స్పర్ట్స్ వచ్చారు సార్, ఈ రోజు నుంచి వాళ్ళు కూడా వీళ్ళతో జాయిన్ అయ్యారు. ओके But sir, all this effort is only to recover the bodies. Yes. प्रोजेक्ट इधर salvage नहीं कर सकते, प्रोजेक्ट इधर से ही ट्रैक करके जाएंगे, तो साइमल्टेनियसली बोथ नहीं नहीं, एक बार वो क्लियर हो गए तो अगर एनडीआरआई सर्वे करके दिए तो साइड पे जाना, नीचे से जाना, कैसे मतलब इसका वो सर साइमल्टेनियसली यहाँ सोल्यूशन? से स्टार्ट कर सकते हैं, वो चलने देते हैं, ये पेपर लेके साइमल्टेनियसली स्टार्ट what करें। has been suggested, smaller diameter tunnels एक अच्छी इन्वेस्टिगेशन करके हम कर सकते हैं सर। स्मॉलर डायमीटर में कॉम्प्लिकेशन एक्सपोनेंशियली रिड्यूस हो जाएगा, एक्सपोनेंशियली कम हो जाएगा। उनका डिस्टेंस मैनेज करना पड़ेगा, बिकॉज उनके बीच में इंट्रैक्शन होता है, क्योंकि हम एक ही साइड जा रहे हैं, तो वो थोड़ा सा हमको डिजाइन करना है, तो प्रॉब्ली 2 पॉइंट से निकालना पड़ेगा और उनको पैरेलली रखना पड़ेगा। It's not Because a failed project, सर ऐसा नहीं है अभी, we're not giving up hope. सर मेरा तो पर्सनल कन्विक्शन है कि ये टीबीएम भी चलेगा। समझे? ये टीबीएम भी, ये वाला जो टीबीएम है सर, कटर हेड, ये कटर हेड भी बिल्कुल इंटैक्ट होगा सर। इफ इसकी फ्रेम बनाने में रॉबिन हैज इट समवेयर सर, तो मेरे को लगता है वो तो इसको भी रिस्टोर करने का अटेम्प्ट करेंगे। दैट इज माय कन्विक्शन। बट क्योंकि एक बेरिंग गए तो हम लाने के लिए हमारे पूरा सिस्टम यूएस चलकर वो बहुत मेहनत करके वो सब कुछ लाना पड़ा, टेक टाइम, क्योंकि उधर टीबीएम है वो चल रहा, वो बात अलग है। अब अगर इधर इसका लाने के लिए बहुत ज़्यादा अगर समय लगना है तो अल्टरनेट भी हमारा एक्शन प्लान कुछ ना कुछ उसको प्रोग्रेस ज़्यादा करना पड़ेगा, तो थोड़ा बहुत उसके लिए भी सोचना है डायरेक्शन। उस तरफ से प्रोग्रेस। और कोई सिस्टम का जरूरी है आपको, कोई मतलब अदर दैन दीज 11 डिपार्टमेंट, यू नीड एनी अदर डिपार्टमेंट सपोर्ट? Sir, as I said, sir, once we reach here, we'll be able to analyze what we can do. अभी बहुत अच्छे कटर्स तो आ गए, उत्तम जी बहुत नीड लोग- टू स्पीक एनीवन, अभी तो Not फिलहाल as now, जो sir, सिस्टम है आपको तो काफ़ी है। Sir, हर कुछ more than all sir, bodies, sir, NDRF, SDRF, border related people, sir, Equipment no problem is up. contractors, army, everybody is working together. जगह क्योंकि limited है, sir. पीएम साहब ने तो फ्रीक्वेंटली इज इंक्वायरिंग अबाउट दिस, परसों मैं गया तो भी बहुत देर इसके ऊपर चर्चा की है, तो ही इज कीन ऑन दिस इंसिडेंट, इफ नेसेसरी he will support us even other departments also। सर अभी आने से भी हम यूज नहीं कर सकते। हाँ वो इसीलिए आप सोच लो, मैं मेरा कहने का एक ही है
सिस्टम में जिसका जिसका ज़रूरी है आप लिस्ट आउट कर दें, आपके सिस्टम में कौन कौन है, कोई अगर नहीं है तो उत्तम जी को वो दे दिए तो ही विल कोऑर्डिनेट विद अदर डिपार्टमेंट्स आल्सो भाई, बिकॉज अगर इसी से चलाने के लिए कोशिश करने का कोई ज़रूर नहीं है। अगर किसी से मदद लेना है तो, और दूसरों का मदद भी हम लेने के लिए जो कोशिश करना है हम तुरंत कर देंगे, क्योंकि नेशनल अटेंशन है इसके ऊपर। సార్ 700 మెంబర్స్ ఉన్నారు సార్, సింగర్ ఏరియాలో 250 మెంబర్స్ ఉన్నారు సార్. ప్రతి ఎక్విప్మెంట్కి ఒక స్టాండ్ బై కూడా రెడీగా పెట్టుకున్నాం సార్. ఒక ఫెయిల్ అయినా కూడా టైం వేస్ట్ చేయకూడదని ఎవ్రీ మెటీరియల్ వీ హ్యావ్ అడిషనల్ వన్ సార్. సో ఎనీ రిక్వైర్మెంట్ సార్ ఇమీడియట్లీ మనం స్పందించి ఒక 4 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ అన్ని అందించగలుగుతున్నాం సార్. సో ఫ్రమ్ అవర్ సైడ్ సార్ వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీ సార్ట్ ఆఫ్ సపోర్ట్ టు ఆల్ ది సెంట్రల్ ఏజెన్సీస్. Okay, Arvind Garu, I'll just take a minute. Listen, firstly, you minute this meeting. Yes, sir. Whatever we discuss, so we make a record of this. So again, we don't have to go. Please, sir. So, Colonel Saab, so I'll just summarize. See, one, remember, on behalf of the Chief Minister or myself or government, we are under some pressure to retrieve the bodies. Okay, we accept now that there will be no survivors. We understand the accident is very serious. But you know, to explain to a layman why we are not able to get the bodies out quickly is not very easy for us. So please keep that, what pressure we are, in mind when you are working. So from 13.3 kilometers, you see those markings in between. No, no. What I told you day before night or yesterday night, we thought the bodies are there. Yes, sir. But then when that was based on some radar scan. But we went there, some other pieces, it is not bodies. They were metal pieces. Okay, so anyway, there was a distortion in the uniformity of the scans, we thought. So what my request is, at any time we should not forget that we have to work on a war footing till the bodies come out. It has to be a 24-hour work, round the clock work, whatever machinery you require, whatever resources you require, whatever we need to do. And I'm grateful to the Army and the NDRF and NGRA, everybody was here, you're all working well, but remember we are under pressure that we must get the bodies out. After that we can take a break, but not before that. So now the point from 13.49 kilometers, Colonel, we've been discussing for some time, you have to, now itself, even before you reach there, work out whatever solutions you want to. I'm saying, okay, as for what you're saying, probably the bodies in the last 20 meters. Same way, what they're saying is, when you step on that, there's a possibility the rescuers may drown. Yeah. So that there is a reason why they're, even the naval divers were hesitant to go there. So, but you'll have to look at a technology solution, how you'll get it. The one thing is retrieving the bodies. Yes. That is about this. And Arvind, you have to be here maximum time, and we have to focus on that activity. All the agencies involved. That is our priority 1, retrieving all bodies. Priority 2, Pankaj, tell Robbins to start working on, if you were to go forward with this, what would they require to do? Yes, sir. Okay, cutter is intact, what about the one behind? Will they be able to do in this one? Will they not be able to do? They can make an analysis. Then point 3 is NGRA, you can give us an assessment both on the top and the side. As we discussed, we would like to make 2 shunts from the right side. So, what is the strata, how is it, depth, etc. Give us a, final, some kind of a mapping of that, so that, we start working on a DPR. Pankaj, on the other side, where you got your bearing now, plan to come more extent. Yes, sir. If you are either planning to come half and half, Yes, sir. you have to come greater extent from that. Yes, sir. So from this side the work will be lesser. Yes, sir. So please don't lose focus, because the extent that ultimately Chief Minister and myself and our entire government were committed to complete this Yes, sir. project. Yes, sir. This is for the whole of the state, and the gravity, just for your knowledge all of you, from this dam with gravity 30 TMC of water will flow free of cost into Telangana. Sir, this is a setback, we are treating it as a minor setback. Once these 10-15 days are over, we'll have to get back out. We will, request all of you to come at regular intervals, keep advising and guiding us that we need to complete the project.
one good thing, Simar, what Colonel Mehra's opinion is, that actually even in this, it was kind of a freak incident in which water trapped between the stones that came gushing out. But he expects that we probably would have crossed the faulty lines. I mean, I know that. We crossed the fault line here. Probably sir, accidentally we grouted and we did a lot of grouting in pre-measures before starting work again. We would have trapped some water inside, so it became like a balloon. That is the event which occurred. Otherwise, sir, it was anxiety. मतलब वो years together accumulate हुआ शायद. Yes. क्योंकि because of last 10 years, Sir. this is not functioning. Sir. So. One is without power, Sir. power cut Sir. was there, and कुछ other reasons मिशन वहीं रुक गए. तो जब सिस्टम नहीं चल रहा है, accumulate होके एकदम आप उसको ओपन किए, Sir. तो आने का भी चांसेस है. प्रॉब्लम सॉल्व होगी बिल्कुल. बट आगे नाउ इसलिए हाँ. सर्वे करना जरूरी है. My- Do a survey. बिल्कुल. All my point is that we need to survey everything as of now. एब्सोल्युटली. क्योंकि Yes. नया अभी शुरू किए तो जितना आप स्टडी करना है, सब कुछ स्टडी करना है. क्योंकि आपको एक इंसिडेंट और एक्सीडेंट क्रिएट एन क्राइसिस. नाउ वी हैव टू अंडरस्टैंड द एंटायर फॉर्मेशन. अनलेस अंटिल यू आर नॉट गोइंग टू अंडरस्टैंड द एक्चुअल थिंग सराउंडिंग एरिया, यू कैनॉट टेक एनी रिस्क. तो उसके लिए मेरा पॉइंट, मैं इतना डिस्कशन क्यों कर रहा हूँ, एवरीथिंग यू हैव टू मेक एन ए डॉक्यूमेंट. करेक्ट. आगे कोई भी आया अचानक ऐसे कुछ समय पर कोई ऑफिसर बदले, यहाँ पर कौन आने वाले जाने वाले, ही कैन गो थ्रू दैट day 1, day 2, day 3, day 4, द टेक्निकल एवेल्युएशन. ये सब सारे अगर डॉक्यूमेंट बनाए आप, क्योंकि हम क्राइसिस एड्रेस कर दिए, चला गया, उसके बाद कोई भी आए ना, हियर से कोई ऐसा कुछ बोले तो हम सुना बोल के रहेंगे, मगर टू वेरीफाई दे डोंट गेट एनी डॉक्यूमेंट. आज यही काम होगा. डॉक्यूमेंट दो पार्ट में होगा. जो क्राइसिस मैनेजमेंट पार्ट है वो सुरेश बनाएगा और टेक्निकल पार्ट ये बनाएंगे. हाँ. एट द एंड ऑफ द डॉक्यूमेंट वी विल गिव यू वेरी ब्रीफ 2 or 3 pages as एक्शन प्लान, so that you, as per you, that executive summary is the last 3 pages. With which department will do what? They will need support now because पंकज अभी से आपकी एक टीम, एक्सपर्ट टीम को लगा देंगे. ठीक है. अपने ऑफिसर से जितना भी 11 डिपार्टमेंट Yes, sir. जमा करना आसान नहीं है, ठीक है सर. क्योंकि अभी क्राइसिस आया. पूरा गवर्नमेंट गवर्नमेंट ऑफ इंडिया इज इन्वॉल्व इन दिस प्रोसेस. एवरीवन हैज कम टू हियर. अगर जेपी ने कुछ काम कर रहे थे, सब लोग कोई भी नहीं आएंगे. बिल्कुल. तो इन लोगों को ये क्राइसिस के साथ साथ में आगे कैसे चलना, उन लोगों से आप एक सिस्टमैटिक एक कंसल्टेशन पूरा सिस्टम बना के डॉक्यूमेंट बना लो. ठीक है. आगे आपको भी कहीं पर कुछ भी दिक्कत है और ये कैसे हुआ, कहाँ तक हुआ, वो भी अगर NGRI contribution. रहा तो अपने को आसान हो जाएंगे. आगे हम कैसा आगे जाएंगे. Yes, sir. He needs some direction and help beyond Yeah, what his sir. capability is. Sure, సార్ Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ సైంటిఫిక్ ఏజెన్సీ చెప్తున్నాను. మీరు చాలా సైంటిఫిక్గా అడ్రస్ చేసినందుకు చాలా సంతోషం. ఫస్ట్ పార్ట్. తర్వాత సార్ మేము 26th ఈవినింగ్ వచ్చాము. అప్పటి నుంచి మేము కంటిన్యూస్గా మేము మ్యాప్ చేస్తున్నాం. అక్కడ బాగా చేసినట్టుగా అబౌట్ ఆ 500 మీటర్స్ వరకు 47 లొకేషన్స్లో నేను జీపీఆర్ స్టడీస్ చేశాను సార్. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్. సో ఈ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ నేను తెచ్చింది బేస్డ్ ఆన్ ద సిగ్నల్ స్ట్రెంత్ 200 మెగాహెర్ట్జ్ యూజ్ చేస్తున్నాను. ఇన్ ఐడియల్ కండిషన్స్లో ఐ కెన్ లుక్ అప్ టు 20 మీటర్స్ డెప్త్ సార్. ఇప్పుడు ఇక్కడ బికాస్ ఆఫ్ ది వాటర్ సాచురేటెడ్ సార్, యూ ఆర్ రైట్లీ అడ్రస్ ద సొల్యూషన్ దట్ దిస్ ఈజ్ ఎ యూనిక్ ఛాలెంజ్ అండ్ యూనిక్ ప్రాబ్లమ్ వేర్ నోవేర్ ఇన్ ద వరల్డ్ ఇట్ యాక్టెడ్. బికాస్ వాటర్ ఫ్లో అయిపోయింది. వేరే టన్నెల్ యాక్సిడెంట్ అంటే బికాస్ దట్ ఈస్ డ్రై ప్లేస్. డ్రై ప్లేస్లో ఎనీ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఈజీ. బట్ హియర్ యాజ్ యూ రైట్లీ సెడ్, వాటర్ ట్రాప్ అయిన ప్లేస్ మేబీ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి అదొక ఛాలెంజ్. ఇవన్నీ ఉండటం వల్ల మనకి ఎక్స్పెరిమెంట్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ విత్ ఆల్ దీస్ పీపుల్ హెల్ప్ వీ కుడ్ ఏబుల్ టు మేక్ మెజర్మెంట్స్ ఎట్ 47 లొకేషన్స్. అందులో ఏంటంటే మాకు ఒక సిగ్నల్ అనామలీ అనేది, ఎందుకంటే ఈ దీంట్లో అది హోమోజీనియస్ కంటే యూనిఫామ్ కాబట్టి ఏం సిగ్నల్ రాదు. ఏదైనా బాడీ అంటే బాడీ ఇన్ ద సెన్స్ ఏదైనా ఆబ్జెక్ట్ ఆఫ్ ప్లాస్టిక్ పైపో లేకపోతే మెటాలిక్ పైపో ఉంటే ఆ సిగ్నల్ రిఫ్లెక్ట్ అయ్యి సేమ్ మన సర్ఫేస్లో కనుక ఏరోడైనమిక్స్లో రాడార్ సిగ్నల్ అలా ఇది కూడా మార్కింగ్ టైం స్కేల్ ఉన్నది, లెంత్ అది మెజర్మెంట్ చేయలేము కాబట్టి అవన్నీ మార్కింగ్ చేసాము. ఇలా వస్తుంది సార్. ఇలా వచ్చినప్పుడు అక్కడ టెంటేటివ్గా ఇప్పుడు అక్కడ ఉన్న అక్కడ మార్క్
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. 9 రోజులుగా చేస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ ను వివరిస్తున్నారు అధికారులు. ఇవాళ రాత్రి రేపు ఉదయం వరకు చనిపోయిన కార్మికుల్లో 4 డెడ్ బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పినట్టు సమాచారం. మిగతా 4 కోసం కూడా గాలిస్తున్నట్టు వివరించినట్టు తెలుస్తుంది. అయితే పనుల్లో వేగం పెంచాలని ఎన్డీఆర్ఎఫ్ టీంకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, సింగరేణి టీంలో రెస్క్యూ జరుగుతోంది. ప్రమాదం జరగగానే ర్యాట్ హోల్ మైనర్స్ ను స్పెషల్ గా పిలిపించారు అధికారులు. 9 రోజులుగా రెస్క్యూను పర్యవేక్షిస్తున్నారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు. జీపీ రాడార్తో 8 మంది కార్మికులను గుర్తించింది రెస్క్యూ టీం. ఒక ఏరియాలో 4, టీబీఎం ముందు మరో 4 ఉన్నట్లు కనుగొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో నీటి ఊట వస్తోంది. దీంతో భారీగా బురద పెరుగుతోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఇప్పటికే ఎన్జీఆర్ఐ, జీపీఆర్ఎస్ తో కార్మికుల ఆనవాళ్లు గుర్తించిన సిబ్బంది వారి డెడ్ బాడీలను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు టన్నెల్లోకి వస్తున్న నోటిజాడును కనుగొనేందుకు జీఎస్ఐ బృందాలు నల్లమల్ల అటవీ ప్రాంతంలోని తెల్లాపూర్, మల్లెల తీర్థం పరిసర ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నాయి. 4 డెడ్ బాడీలను గుర్తించిన ప్రాంతంలో 8 మీటర్ల వరకు మట్టి, రాళ్లు తొలగించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. సహాయక చర్యల్లో 12 టీంలు, 600 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. అలాగే సొరంగంలో 8 మంది ఎక్కడున్నారో జీపీఆర్ మిషన్తో గుర్తించినా వారిని బయటకు తీసుకువచ్చేందుకు మాత్రం రెస్క్యూ టీమ్స్ చాలా కష్టపడుతున్నాయి. టన్నెల్లో పరిస్థితులు సిబ్బందికి ప్రతికూలంగా మారాయి. ప్రమాదం జరిగిన సొరంగ మార్గం 13 కిలోమీటర్లు ఉంటుంది. 14 కిలోమీటర్ వద్ద పైనుంచి మట్టి, నీరు, బురద ఒక్కసారిగా ముంచెత్తి సెగ్మెంట్లు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 ఇంజనీర్లు, 2 టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్లు, 4 కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు. ప్రమాదం దాటికి టన్నెల్ బోరింగ్ మిషన్ 2 ముక్కలుగా విడిపోయింది. వెనుక భాగం 1/2 కిలోమీటర్ వరకు కొట్టుకురాగా ముందు భాగం పూడికలో కూరుకుపోయింది. ఈ రెండింటి మధ్య 3 నుంచి 5 మీటర్ల వరకు బురద పేరుకుపోయింది. టన్నెల్ ముందు భాగంలో సొరంగం మొత్తాన్ని మూసివేస్తూ 10 నుంచి 15 మీటర్ల వరకు మట్టి నిండిపోయింది. ఇక 2 టన్నెల్ భాగాల మధ్యలో 4, టన్నెల్ ముందు భాగం కింద సుమారు 15 నుంచి 20 అడుగుల లోతులో మరో 4 చిక్కుకొని ఉన్నారని రాడార్ సర్వే గుర్తించింది. అలాగే జీపీ రాడార్ గుర్తించిన 4 ప్రాంతాల్లో ఏకకాలంలో తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వుతున్న కొద్దీ ఊట నీరు వచ్చి చేరుతూ ఉండటంతో తవ్విన గుంతలు తిరిగి మూసుకుపోతున్నాయి. నిరంతరాయంగా ప్రవహిస్తున్న నీళ్లు అడ్డంకిగా మారుతుంది. సుమారు 3 నుంచి 5 మీటర్ల వరకు తవ్వితే తప్ప సొరంగంలో చిక్కుకున్న వారి జాడ తెలియదనే అభిప్రాయం ఉంది. ముందు 2 టీబీఎం మిషన్ భాగాల మధ్య చిక్కుకున్న 4 బయటికి తీయాలన్న లక్ష్యంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక టీబీఎం ముందు భాగం కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. అలాగే సొరంగంలో చిక్కుకున్న వాళ్లను బయటికి తీయాలంటే ముందుగా 1000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించి దాన్ని బయటకు తరలించాలి. టన్నెల్ చివరన ఉన్న మట్టిని తొలగించి బయటకు తరలించాలంటే లోకో ట్రైన్ అక్కడి వరకు చేరుకోలేని సిచ్యువేషన్. ఇక మధ్యలో కొట్టుకు వచ్చిన టీబీఎం భాగాలు అడ్డుగా ఉన్నాయి. సుమారు 200 మీటర్ల వరకు మట్టిని మోసుకొచ్చి వ్యాగన్లలో నింపడం శ్రమతో కూడుకున్న పని. సులువుగా మట్టి, రాతి శిథిలాలను తరలించాలంటే కన్వేయర్ బెల్ట్ పనిచేయాలి. అది పనిచేస్తే చివరి భాగం నుంచి సైతం శిథిలాలను నేరుగా బయటకు పంపవచ్చు. ఇక తొలగించిన శిథిలాల కింద చిక్కుకున్న వారి జాడను కనిపెట్టవచ్చు. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్ ని పునరుద్ధరించే పనులు జోరుగా సాగుతున్నాయి.